వచ్చేటప్పటికి ఎలాంటి ఆధారాలు లేవు అంటూ చంద్రబాబు కొవ్వు ప్రకటనపై సుప్రీంకోర్టు కన్నెర్ర కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని తెలియదా? మీ రాజకీయాలకు దేవుణ్ణి దూరంగా ఉంచండి. వాస్తవాలు నిర్ధారణ కాకుండా రాజకీయ ప్రకటనలు ఎలా చేస్తారు? అసలు ఆ నెయ్యిని వాడనే లేదని టీటీడీ ఈవో స్వయంగా చెప్పారుగా. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు ఉందని ముఖ్యమంత్రి ఎలా చెప్తారు? ఆధారం లేకపోయినా రాజ్యాంగ పదవిలో ఉన్న సీఎం అలా ఎలా ప్రెస్ ముందు మాట్లాడతారు? ఒక పక్క విచారణ జరుగుతుండగా ఆ వ్యాఖ్యలతో సిద్ధర్యాప్తు ప్రభావితం కాదా? ఎన్డీడీబీ రిపోర్ట్లోనే తమ నివేదిక తప్పు కూడా కావచ్చని చెప్తోంది కదా. ఎన్డీడీబీ నివేదికపై సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? అదొక్కటేగా దేశంలో పేరు మోసిన ల్యాబులు ఎన్నో ఉన్నాయి. సిద్ధర్యాప్తు కొనసాగించాలా లేక స్వతంత్ర సంస్థకు అప్పగించాలా? ఏదో ఒక విషయం చెప్పండి. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం. ప్రకటనల విషయంలో నియంత్రణ పాటించాలని మీ క్లయింట్లకు చెప్పండి. సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోద్రాకు ధర్మాసనం మౌఖిక ఆదేశం. సుప్రీంకోర్టులో తదుపరి విచారణ అక్టోబర్ 3 మధ్యాహ్నానికి వాయిదా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ముఖ్యమంత్రి ప్రకటనను పూర్తి విరుద్ధంగా టీటీడీ ఓ ప్రకటన ఉంది. కల్తీ నెయ్యి విషయంలో టీటీడీ వైఖరి చాలా స్పష్టంగా ఉంది. సీఎం చేసిన ప్రకటనలకు ఎలాంటి ఆధారాలు, దర్యాప్తునికి ఆదేశించినప్పుడు పదాల గారడి ఎంత మాత్రం అవసరం లేదు అంటూ సీఎం చంద్రబాబును ఉద్దేశించి సుప్రీం ఘాటు వ్యాఖ్యలు. అలాగే ఎన్డీడీబీ నివేదిక జూలైలో వస్తే ముఖ్యమంత్రి సెప్టెంబర్లో ఎందుకు మాట్లాడినట్టు? జూలైలో వచ్చిన నివేదికపై అప్పుడే ఎందుకు మాట్లాడలేదు? నెయ్యిలో జంతు కొవ్వు కలిపారంటూ ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. అసలు ఈ ప్రకటన చేయడానికి ఆయన వద్ద ఉన్న ఆధారాలు ఏంటి? ఆ లడ్డూని పరీక్షల నిమిత్తం ఎందుకు పంపలేదు? ప్రెస్ ముందుకు వెళ్లే ముందు లడ్డూలు పరీక్షించడం సరైందని సీఎం భావించలేదా? బహిరంగ ప్రకటనలు ఎందుకు చేయాలి? బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న వాళ్ళు అలాంటి ప్రకటనలు చేయొచ్చా? దానివల్ల సిద్ధర్యాప్తు ప్రభావితం కాదా? అది కోట్ల మంది ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందో తెలియదా? లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడారనేందుకు ప్రస్తుతం ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవు. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచండి అంటూ చంద్రబాబును ఉద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని సాక్షి హైలైట్ చేసింది.